Hello students, welcome back to our channel, a digital nursing academy, The Lady with the Lamp. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్రీఫ్ హిస్టరీ అబౌట్ నర్సింగ్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ద ఫస్ట్ క్రిస్టియన్ నర్స్ని ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. రైట్, సో మనం ఫస్ట్ హిస్టరీలో కనుక వెళ్ళిపోతే స్టార్టింగ్లో విడోస్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు పేషెంట్కి సర్వీస్ చేయడానికి. అలాగే ప్రిజనర్స్ని కూడా తీసుకొచ్చేవాళ్ళు ఒక పనిష్మెంట్ లాగా పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి. సో ఈ ప్రిజనర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఇలాంటి చాలా రకాల ఇన్సిడెంట్స్ మనం హిస్టరీలో చూస్తాము. కొంతమంది బ్యాడ్ నర్స్గా పిలువబడ్డారు, కొంతమంది గుడ్ నర్సెస్గా పిలువబడ్డారు. రైట్, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ నుంచి నన్ సిస్టర్స్ ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎక్కువ మంది క్రిస్టియానిటీ నుంచి ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు. ఆ తర్వాత అందరూ ఇదొక రిలీజియన్ లేకపోతే ఒక క్రిస్టియానిటీ కాకుండా ఒక మెడికల్ ప్రాక్టీస్గా ఇది మిడిల్ ఏజెస్లో మనం చూడొచ్చు. ఆ తర్వాత 18th నుంచి 19th సెంచరీకి వచ్చేసరికి ఆ క్రిమియన్ వార్ తర్వాత ఫ్లోరెన్స్ నైటింగేల్ మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రిమియన్ వార్లో ఆవిడ చేసిన సేవల్ని అందరూ గుర్తించారు. అండ్ ఆవిడ కూడా నర్సెస్కి ఒక ట్రైనింగ్ అంటూ ఉండాలి, శానిటేషన్ మీద, హైజిన్ ప్రాక్టీసెస్ ఎక్కువగా ఉంటే పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతారు. సో ఇలాంటి వాటి మీద ఆవిడ చాలా బుక్స్ కూడా రాశారు. అలాగే నర్సింగ్ ఒక ప్రొఫెషన్ ఈరోజు ఇంత బాగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్లరిష్ అయిందంటే సో బికాజ్ ఆఫ్ ఓన్లీ ఫ్లోరెన్స్ నైటింగేల్, ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని ఆవిడని మనం పిలుస్తాం. సో ఆవిడ లివింగ్ లెజెండ్ అనమాట. రైట్, తర్వాత ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్న పర్సన్ ఫస్ట్ క్రిస్టియన్ నర్స్, ఆవిడ పేరు ఫీబే. ఈవిడ గురించి మనం చాలా ఆర్టికల్స్లో చూడొచ్చు. ఒక ఆర్టికల్ని నేను మీకు పరిచయం చేస్తాను. అదేంటంటే సాక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ యూఎస్ఏలో వాళ్ళ ఒక ఆర్టికల్లో ఆరిజిన్స్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ నర్సింగ్ అని అందులో ఈవిడ గురించి ప్రస్తావించారు. సో అలాగే బైబిల్లో కూడా ఈవిడ గురించి ప్రస్తావించబడింది. అది ఎక్కడంటే రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనంలో ఈవిడ గురించి రాయబడుతుంది. సెయింట్ పాల్స్ గారు ఆయన రాసిన లెటర్స్లో ఈవిడ గురించి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈవిడ ఏం చేసేది అని అంటే సిక్ పర్సన్స్కి, స్ట్రేంజర్స్కి, ట్రావెలర్స్కి, సో వీళ్ళందరికీ కూడా తను చాలా కేర్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేదట. సో అందుకని ఈవిడికి ఫస్ట్ క్రిస్టియన్ నర్స్ అని పేరు వచ్చింది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన నర్సింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ గ్రోత్ని